మా ఇంట్లో కారం లేనిదే తినం, అహంకారం లేతే బతకం. జిడ్డు నా కొడుకుని చేస్తా, లేకపోతే చంపేస్తా. ఎవరినైనా చంపేస్తా. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని కాదు బే, షూటర్ని. చంపేస్తావా? కాల్చి చంపుతావా? ఇది మాకున్న అనుబంధం. ఇది బాలయ్య బాబుకి మాకు. చాలా షార్ట్ స్పీచ్ ఇస్తాను, చాలామంది వెయిట్ చేస్తున్నారు. బాలయ్య బాబు గురించి చెప్పాలంటే అందరూ చాలా చెప్పేశారు. కానీ ఎవరిని అడిగినా, యూనిట్ని కానీ ఆర్టిస్టులు కానీ ఎవరిని అడిగినా చాలా మంచి మనిషి అనేది మాత్రం అది ఆ రెప్యుటేషన్ అలా వచ్చేసింది, అలా ఉండిపోయింది. ఆయన చాలా మంచి మనిషి కూడా, నాకు చాలా ఇష్టమైన మనిషి. బాగా ఎంజాయ్ చేసాం ఈ ట్రావెల్. అండ్ డెఫినెట్గా మళ్ళీ ఇంకో సినిమా చేస్తాం. ఈసారి కొట్టుకోమో తెలియదు కానీ చంద్రబాబు గారు అంటే నాకు చాలా అభిమానం. గెలిచినప్పుడు కంగ్రాట్స్ చెప్దామని అనుకున్నాను సార్, కానీ ఏదో ఆశించి వచ్చాను అనుకుంటారని రాలేదు, ఏమనుకోవద్దు. సినిమా డైరెక్టర్ బోయపాటి నమ్మాడండి, టోటల్గా నమ్మాడు. సినిమాని నమ్మాడు, నన్ను నమ్మాడు. ఆ క్యారెక్టర్ చాలా ఎడ్జ్ అనేది అందరికీ తెలుసు. అంటే ఆడాళ్ళకు కూడా నచ్చేటట్టు ఆ క్యారెక్టరైజేషన్ చేశాడంటే చాలా గొప్ప విషయం. హ్యాట్స్ ఆఫ్ టు మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ అండి. లెక్క చూడకుండా, లెక్క పెట్టకుండా సినిమా తీశారు. జెంటిల్మెన్ టు ద కోర్ అందరూ, నలుగురు కూడా. I really appreciate the whole film and the producers. Unit of course, ప్రతి ఒక్కళ్ళు చెప్పాలంటే టైం పడుతుందండి. ఈ సినిమా మ్యాజిక్ లాంటిది, ఒక లెజెండ్ అనేది మ్యాజిక్. 4 వారాలు ఆడితే చాలు అనుకునే ఈ రోజుల్లో 400 రోజులు ఆడింది. 40 ఏళ్ళనే గుర్తుండిపోయే సినిమా ఇది. టెక్నీషియన్స్లో కుర్ర రంగారావు, రామ్ లక్ష్మణ్ మాస్టర్లో రామ్ ప్రసాద్, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి షాట్ నమ్మి చేశారు. నేను యాక్చువల్లీ లెజెండ్ తర్వాత మళ్ళీ ఇటువంటి క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ కుదరటం చాలా కష్టం అండి. దానికి తగ్గ డైలాగ్స్, ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ రాశారు. సో ఎవ్రీ విచ్ వే ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫిలిం. అందరికీ తెలుసు, అందరూ చూస్తున్నారు. అండ్ ప్రెస్కి, పోలీస్కి, ఉదయ్ భానుకి, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఐ హావ్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. అందరికీ మించి సినిమాని ఒక ఎత్తు డైరెక్టరు, టీము తీస్తే, సినిమా మించిన దేవుళ్ళు మీరు. ఇంత అభిమానం, ఇంత ప్రేమ మీలో చూసి చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మిమ్మల్ని కలవాలని, ఇటువంటి సినిమాలు చేయాలని, మిమ్మల్ని మళ్ళీ చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా అనే వాళ్ళని నిస్వార్థంగా ప్రేమిస్తాడు బాలయ్య బాబు. అలాగే నా అనుకునే తెలుగువారి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు నా అని ప్రజలను దగ్గరికి తీసుకుంటారు కాబట్టి ఆ భగవంతుడు ఆ 2 ఇళ్ల పేర్ల ముందు నా ఇచ్చాడు. అదే నందమూరి, అదే నారా.